నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సార్వత్రిక ఎన్నికలపై వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్, ఎన్డీఏ కూటమిదే విజయమంటున్న సర్వేలు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ. మెజార్టీ సర్వేలో కమలం పార్టీకే మెజార్టీ సీట్లు. ఏపీలో కూటమిదే అధికార పగ్గాలు. అన్ని సర్వేల్లోనూ కూటమి విజయం ఖాయమని అంచనాలు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన రాజధాని. అధికారిక గీతాన్ని జాతికి అంకితం చెయ్యనున్న సీఎం. పలువురికి అవార్డులు అందజేయనున్న ముఖ్యమంత్రి. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు. కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందన్న వికాస్ రాజ్. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు నో ఎంట్రీ. గవర్నర్తో సమావేశమైన ముఖ్యమంత్రి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించిన సీఎం. రేపు జరగనున్న దశాబ్ది వేడుకలకు ఏర్పాట్లను పూర్తి చేసిన ప్రభుత్వం. అవతరణ వేడుకలకు బీజేపీని ఎందుకు పిలవలేదన్న బండి సంజయ్. సోనియా వల్లే యువత బలిదానాలని విమర్శ. సీఎం రేవంత్ కు కేసీఆర్ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని సూటి ప్రశ్న. కన్యాకుమారిలో ముగిసిన నరేంద్ర మోదీ 45 గంటల దీక్ష. స్వామి వివేకానంద స్మారక స్థలంలో ధ్యానం చేసిన ప్రధాని. మోదీ ధ్యానం చేస్తున్న ఫోటోలను ఎక్స్లో షేర్ చేసిన బీజేపీ. ఇండియా కూటమి నేతల సమావేశం. ఓట్ల లెక్కింపు వ్యూహాలపై చర్చించిన నేతలు. ఢిల్లీలో భేటీకి దూరంగా టీఎంసీ, పీడీపీ నేతలు. యాదాద్రిలో సంప్రదాయ దుస్తుల అమలు వాయిదా. భక్తులకు అవగాహన కల్పించిన తర్వాతేనన్న ఈవో. త్వరలోనే ఈ నిబంధనను అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడి. కేజ్రీవాల్ కు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. జూన్ 5న వెలువరించనున్న ఢిల్లీ కోర్టు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.